పవన్ కళ్యాణ్ గారి రాజకీయ జీవితంలో అతిపెద్ద సవాల్ ఇప్పుడు ఆయన ఎదుర్కోబోతున్నారు. అదేంటంటే పిఠాపురంలో తను గెలిచి తీరడం అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఎందుకంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో భీమవరము, గాజువాక 2 అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేసి ఆయన గెలవలేకపోయారు. కారణాలు ఏమైనప్పటికీ ఒక పార్టీ అధినేత అయ్యుండి విజయం సాధించకపోతే అది ప్రత్యర్థి పార్టీలకి అది ఒక బ్రహ్మాస్త్రంలాగా విమర్శలు సంధించడానికి ఎప్పుడూ కూడా మరి అది ఒక ఇదిగా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. అది మనం చూస్తే క్లియర్గా మరి ఇంతకాలం 2019 నుంచి మొన్నటి వరకు కూడా పవన్ కళ్యాణ్ గారికి వైసీపీ నాయకుల మధ్య జరిగినటువంటి ఈ విమర్శలు ప్రతి విమర్శల ఇదిలో ఎక్కువగా నువ్వు ఏంటి మాట్లాడేది, 2 చోట్ల పోటీ చేసి కనీసం ఒక్క చోట కూడా గెలవలేకపోయినటువంటి నాయకుడు నువ్వా మాకు చెప్పేది అన్నట్లుగా అటువైపు నుంచి అనేక మంది నాయకులు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం జరిగింది. సో ఇప్పుడు మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు రాజకీయంగా వైసీపీ విధానాలని, జగన్ గారి విధానాలని ఆయన విమర్శిస్తున్నటువంటి పరిస్థితి మనం క్లియర్గా చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కనుక పవన్ కళ్యాణ్ టీడీపీ వైపున ఆ టీడీపీతో జట్టు కట్టకుండా ఉంటే మాదే విజయం 100% అనేటువంటి ఒక నమ్మకం వాళ్ళకి మొదటి నుంచి ఉంది. అందుకే పవన్ కళ్యాణ్ గారిని సాధ్యమైనంత వరకు మరి తగ్గించడం, వాళ్ళ మీడియాల పరంగా కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు, ఇట్లా అనేక రకాలుగా మనం చూసాం. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఒక్కొక్కసారి అటువైపు గట్టిగా జగన్ గారిని విమర్శించడం కావచ్చు, విధానాలను ఎక్కువగా విమర్శించారు, వ్యక్తిగతంగా తక్కువగా ఉంది. కానీ వైసీపీ వాళ్ళు వ్యక్తిగతంగా ఎక్కువగా పవన్ కళ్యాణ్ని ఆయన పర్సనల్ లైఫ్ గురించి, మ్యారేజెస్ గురించి విమర్శించడం, సినిమాల ఇది గురించి విమర్శించడం, చివరికి మరి ఆయన పవన్ కళ్యాణ్ గారు సినిమాలను కూడా ఆడకుండా చేయటం అనేది నిజంగా ప్రజలు గుర్తుపెట్టుకుంటారనే విషయాన్ని మనం గమనించాలి. ఎందుకంటే మరి రాజకీయంగా ఎక్కడ చూస్తున్నారు? ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే వైసీపీ నాయకులు ఎక్కడ? మరి కలెక్టర్లను తీసుకెళ్ళి థియేటర్ల దగ్గర కూర్చోబెట్టి ఆ సినిమా అప్పుడు వకీల్ సాబ్ సినిమా అప్పుడు టికెట్ల ధరలు వాళ్ళు ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే అమ్మాలి అని చెప్పి పెట్టడం వెనక కలెక్టర్లు చేసే పనులు అయ్యి సివిల్ సర్వెంట్లని ఎట్లా మార్చేశారు? సరే, ఇదంతా మళ్ళీ చాలా డీప్ డిస్కషన్ అవుతుంది. వ్యవస్థల మీద గౌరవం ఉంటే అట్లైనా ప్రవర్తించేది. తర్వాత మరి ఇప్పుడు పిఠాపురంలో రాజకీయంగా మాకు ఎక్కువ డ్యామేజ్ పవన్ కళ్యాణ్ వల్ల జరుగుతుందో అనేది జగన్ గారి అభిప్రాయం అనేది క్లియర్గా అర్థమవుతున్నటువంటి విషయం వైసీపీ వైపు నుంచి చూస్తే. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి రాజకీయంగా ఎక్కువ నష్టం కలిగించే నాయకుల్ని ఓడగొట్టాలనేది రాజకీయ ఎత్తుగడల్లో భాగంగా ఉంటుంది. అందులో భాగమే ఇప్పుడు పిఠాపురంలో మరి అక్కడ వైసీపీ 3 మండలాలకి మరి 3-4 పెద్ద లీడర్లని కూర్చోబెట్టి అక్కడ వినపడుతుంది గ్రౌండ్ లెవెల్లో మరి ఒక్కొక్క గ్రామానికి 1 కోటి నుంచి 2 కోట్ల రూపాయలు కేటాయించి ఏది వైసీపీ పవన్ కళ్యాణ్ మీద స్కెచ్ చేస్తున్నారు, ఖచ్చితంగా ఓడగొట్టాలని చెప్పి. ఏ విధంగా ఎందుకు ఓడగొట్టాలి పవన్ కళ్యాణ్ని? వైసీపీ రాష్ట్రంలో గెలుస్తుందా లేదా, అధికారంలోకి వస్తుందా లేదా అనేది సెకండరీ అయినప్పటికి కూడా పవన్ కళ్యాణ్ ఓడించడం మాత్రం జరిగి తీరాలన్నట్లుగా అక్కడ విధానాలు, అప్రోచ్ కనబడుతుందని చెప్పి గ్రౌండ్ లెవెల్లో మనకి వినబడతా ఉంది. ఎందుకు అనేది ఒకసారి చూస్తే పవన్ కళ్యాణ్ జనసేన పెరిగితే నష్టం ఏ పార్టీకి జరిగిద్ది ఎక్కువగా? తెలుగుదేశం పార్టీకి జరుగుద్దా? జనసేన జగన్ గారి పార్టీ అయినటువంటి వైసీపీకి జరుగుద్దా? ఖచ్చితంగా వైసీపీ పార్టీకే జరుగుద్ది. కాబట్టి మరి ఎట్లయినా సరే మనకు రాజకీయంగా ప్రత్యర్థి పవన్ కళ్యాణ్ పెరిగితే మనకే ప్రమాదం అని చెప్పి జగన్ గారు భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆయన వల్ల ఈసారి ఒకవేళ వైసీపీ గెలవకపోతే మాటకి పవన్ కళ్యాణే అనేటువంటి భావన మరింతగా బలపడుతుంది. కాబట్టి అతన్ని మానసికంగా దెబ్బ కొట్టాలి అంటే ఏం చేయాలి? ఓడగొడితే ఇప్పుడు ఎంత చెప్పినా సరే, కూటమి అధికారంలోకి వచ్చినా కూడా వైసీపీ గెలిస్తే ఇంకా తిరిగే ఉండదు. ఒకవేళ ఓడిపోయినా పవన్ కళ్యాణ్ ఓడిస్తే వాళ్ళకి మానసికంగా ఒక రకమైనటువంటి గెలుపుగా
భావిస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ముఖ్యంగా జగన్ వర్సెస్ పవన్ కళ్యాణ్ అనేది క్లియర్గా అక్కడ కనపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. నిజంగా ఇప్పుడు ఇది పిఠాపురం ప్రజలకి ఒక ఛాలెంజ్ అనే చెప్పాలి, వాళ్ళ వ్యక్తిత్వాలకు వాళ్ళ ఇదికి అన్నిటికి కూడా. ఎందుకంటే తాయిలాలు భారీగా ఇచ్చినప్పుడు లొంగనటువంటి ప్రజలు ఉంటారా ఎక్కడైనా? మరి ఆ తాయిలాలు తీసుకుని ఆ ఇచ్చిన వాళ్ళకి హెల్ప్ చేయకుండా, ఓట్లు వేయకుండా మరి ఇవ్వనాళ్ళ కోసం నిలబడేంత పరిస్థితి ఉంటుందా? ఇవన్నీ కూడా పెద్ద ఛాలెంజెస్. ఏది ఏమైనప్పటికీ గ్రౌండ్ లెవెల్లో మరి పవన్ కళ్యాణ్ గారు అక్కడే ఉంటున్నారు. మరి ఇంకా వేరే పార్టీకి సంబంధించిన వాళ్ళు, మరి ఆది జబర్దస్త్ లాంటి నాగబాబు గారితో కలిసి పనిచేసినటువంటి కొంతమంది ఆ పార్టీకి ప్రోగా ఉన్నవాళ్ళు వెళ్ళి కూడా ప్రచారాలు చేస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా జెన్యున్గా మరి ఆయన అంతా తిరుగుతూ ఉన్నారు. అభివృద్ధిని నమ్మండి, నన్ను నమ్మండి, మరి 20 ఏళ్ళు రాష్ట్రం ముందుకెళ్ళాలంటే ఈసారి గెలిపించండి, ఉమ్మడి మేనిఫెస్టోని దీవించండి, నన్ను గెలిపించండి, అసెంబ్లీకి పంపించండి, మీ పక్షాన్ని నేను ఎప్పటికీ ఉంటానని చెప్పి ఆయనదైన ప్రయత్నాలు ఆయన చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ కేవలం రాజకీయపరమైన వారుగానే నేనైతే చూస్తూ ఉన్నా. అది వైసీపీ జగన్ వర్సెస్ పవన్ కళ్యాణ్ అయినప్పటికి కూడా పవన్ కళ్యాణ్ గారికి వ్యక్తిగతమైనటువంటి ద్వేషాలు అటు జగన్ గారి మీద ఏముంటాయి, అలాగే ఆయనకి కూడా పవన్ కళ్యాణ్ మీద వ్యక్తిగతమైనటువంటి ఇది ఏముంటుంది. ఇది రాజకీయమే వ్యక్తిగతం అవుతుంది ఇప్పుడు మనం చూస్తే. ఏమంటారు? అవునంటారా కాదంటారు? రాజకీయమైనటువంటి ఈ అంశాలే వ్యక్తిగతం అయిపో దాన్ని గుండెల్లోకి తీసుకుంటున్నారు. హుందాగా ఎక్కడ వెళ్తున్నటువంటి పరిస్థితి లేదు. ముఖ్యంగా అధికారంలో ఉన్న వాళ్ళే హుందాగా వెళ్ళాలి, ఏడెళ్తున్నారు. సో ఇప్పుడు మరి అక్కడ 100 కోట్లు ఖర్చు పెట్టైనా సరే, అది 1000 కోట్ల 2000 కోట్ల మరి ఎంతైనా సరే ఓడగొట్టాలనేటువంటి ఒక బలమైనటువంటి కాంక్షతో వైసీపీ పార్టీ అక్కడ జగన్ గారు పనిచేపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుందని చెప్పి గ్రౌండ్ లెవెల్లో మనకు వినపడతా ఉంది. దాన్ని తట్టుకుని ప్రజలు పిఠాపురం ప్రజలు తన సామాజిక వర్గం కొంత ఎక్కువగా ఉన్నటువంటి ఇదిని ఎంచుకున్నారు ఆయన పవన్ కళ్యాణ్ గారు ఈసారి. మరి మిగిలిన వర్గాలు బీసీలు ఎస్సీలు కూడా ఉన్నాయి. వాళ్ళంతా ఈ ఒక్కసారి అవకాశం ఇద్దాము, ప్రజలు తలుచుకుంటే ఏదైనా సాధ్యమే. అందుకు మనకి ఢిల్లీ ఒక ఉదాహరణ. దేశం మొత్తం బీజేపీ పరిపాలన చేస్తూ ఉంటే చిన్న 64 అసెంబ్లీ స్థానాలు ఉన్నటువంటి ఢిల్లీ 2 సార్లు ఒక సామాన్యుడికి అధికారం కట్టబెట్టింది. గుర్తుపెట్టుకోవాలి. బీజేపీ దగ్గర డబ్బులు లేవా? బీజేపీ దగ్గర పవర్ లేదా? బీజేపీ ఒక బాహుబలి కదా మరి దేశవ్యాప్తంగా. ఎందుకు మరి 64 అసెంబ్లీ స్థానాలు ఉన్నటువంటి ప్రజలు ఒక సామాన్యుడైనటువంటి రాజకీయ నేపథ్యం లేదు, ఏమీ లేదు, అవినీతి ఉద్యమాల్లో పోరాడి వచ్చినటువంటి ఒక నాయకుడికి ఎందుకు కట్టబెట్టారు? మరి ఇప్పుడు జైల్లో తీసుకెళ్లి ఓడగొట్టి ఆయన అవినీతిమయం చేసి ఒక మకిల బూసి ఆయన్ని ఇచ్చేద్దామని చూస్తున్నారు. ఆయన ఢిల్లీ ప్రజలు నమ్ముతారా? నేను అనుకోవట్లేదు. ఖచ్చితంగా మళ్ళీ అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీయే అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. ప్రజలు తలుచుకుంటే మహామహా నియంతలే మట్టి కరిచారు, మహామహా కుట్రలే తేలిపోయినాయి. సో ఏదైనా సాధ్యమే అంటానికి భారతదేశంలో కొన్ని చోట్ల వచ్చినటువంటి ఫలితాలు చాలా విలక్షణంగా ఉంటాయి. అవి చరిత్రలో జరిగినాయి, ఏదైనా జరగవచ్చు. కాబట్టి పిఠాపురంలో ఇప్పుడు అలా అని చెప్పి మరి టీడీపీ ఇటు జనసేన మరి వాళ్ళు ఏమి ఖర్చు పెట్టరంటే కొంత ఖర్చు పెట్టవచ్చు, కానీ ఖచ్చితంగా వాళ్ళంతా అయితే వీళ్ళు ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి లేదనేది గ్రౌండ్ లెవెల్లో మనకి తెలుస్తూ ఉంది. మరి ఒక పెద్ద ఇండస్ట్రియలిస్టు వైసీపీ పార్టీ తరఫున అక్కడ ఎంపీ అభ్యర్థిగా కాకినాడ నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. మరి కాబట్టి అవన్నీ లెక్కలు వేసుకుంటే ఆర్థికంగా ఖచ్చితంగా ఇటు టీడీపీ జనసేన కంటే 10 రెట్లు 20 రెట్లు బలంగా ఉన్నటువంటి అభ్యర్థి అక్కడ నిలబెట్టారు. ఆయన గెలవాలి, ఇక్కడ పిఠాపురంలో కూడా ఖచ్చితంగా వైసీపీ గెలవాలనే విధంగా ఆడ గ్రౌండ్ వర్క్లు జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి డబ్బుతో. సో డబ్బుతో ఏదైనా సాధ్యమైనటువంటి అంశాన్ని ఎక్కువగా మరి రూలింగ్ పార్టీ ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి చాలా చోట్ల కనబడుతుంది. అలా అని చెప్పి టీడీపీ జనసేన వాళ్ళు శుద్ధపూసలు అనడానికి లేదు. వాళ్ళు కొన్ని చోట్ల అదే తరహాలో వాళ్ళు ఫాలో అవుతున్నారు. కంపారిజన్ చేసినప్పుడు కొంచెం వైసీపీదే ఈ విషయంలో ఎక్కువగా
కనపడతా ఉంది. విత్ మనీ ఎనీథింగ్ కెన్ పాసిబుల్ అనేటువంటి ఒక యాటిట్యూడ్ ఈసారి బాగా రిఫ్లెక్ట్ అవుతూ ఉంది. సో మరి ప్రజలు, అన్ని వర్గాల ప్రజలు దీన్ని సమ్మతిస్తారా లేదా అనేది కూడా మరి ఈ ఎన్నికలు ఒక ఎగ్జాంపుల్ కాబోతున్నాయని నాకు అనిపిస్తూ ఉంది. మొత్తం మీద అయితే ఇది సో పవన్ కళ్యాణ్ ఓడగొడితే అతను మెంటల్గా డిస్టర్బ్ చేసినట్లే, పై చేయి సాధించినట్లే వైసీపీ అనేది వాళ్ళ అప్రోచ్ కాబట్టి ఖచ్చితంగా ఆ విధంగా వాళ్ళు మెకానిజం చేస్తున్న పరిస్థితిని చూడొచ్చు. సో దాన్ని తట్టుకొని ఈసారి అది పవన్ కళ్యాణ్ గారికి కూడా తెలియదేం కాదు. కాబట్టి అందుకే ఆయన కూడా అహరహం శ్రమిస్తూ ఉన్నాడు, ప్రాణాలొడ్డి పోరాడుతూ ఉన్నాడు, ప్రజల్ని కన్విన్స్ చేస్తూ ఉన్నాడు. మరి ప్రజల యొక్క ఇదికి ఇప్పుడు ఒక పెద్ద ఛాలెంజ్ అయింది అది. ఎందుకంటే గతంలో గతంలో ఆయన 2019లో ఇదైపోయిండు. మరి 25 ఏళ్ళు నేను రాజకీయాల కోసం ఓడిపోయిన తర్వాత 2 చోట్ల ఓడిపోయిన తర్వాత ఒక నాయకుడు స్పోర్టివ్గా తీసుకుని మళ్ళీ ప్రజల పక్షంలోకి రావడం అంటే అది పవన్ కళ్యాణ్కి మాత్రమే చెల్లింది. ఆ చిత్తశుద్ధి, ఆ డెడికేషన్ అనేది కూడా ఇక్కడ మరి కొంతమంది గమనించే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఓడిపోయా ఇంకెందుకులే, ప్రజలు మనల్ని పట్టించుకోవట్లేదు, వీళ్ళ కోసం మనం ఎందుకు, హాయిగా నా సినిమాలు చేసుకోవచ్చు కదా, నేను నా కుటుంబాన్ని చూసుకుంటే వీళ్ళకి లేని పరిస్థితి బాధ నాకెందుకు, కత్తికి లేని దురద కందకెందుకు అన్నట్టుగా ఆయన వెనక్కి వెళ్ళిపోయి ఉండొచ్చు. కానీ ఆయన వెళ్ళలేదు. మళ్ళీ ఎంత వేగంగా బంతి నేలకేసి కొడితే ఇదైద్దో అట్లే వచ్చి ప్రజల కోసం పోరాడి మరి ఒక స్టాండ్ తీసుకొని ఆయన వెళుతున్న పరిస్థితి చూడొచ్చు. ముఖ్యంగా ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ అంతా ఒక ఎత్తు అయితే, ఖచ్చితంగా ఇప్పుడు దేశవ్యాప్తంగా మీడియా అంతా కూడా ఫోకస్ అవుతున్నటువంటి పిఠాపురం ఒక ఎత్తు, అందులో డౌటే లేదు. చూద్దాం మరి అటు డబ్బు గెలుస్తుందా, మరి ఇటు ప్రజాబలం గెలుస్తుందా. ఇక్కడ ప్రజలు జనసేన పవన్ కళ్యాణ్ గెలిస్తే డబ్బుతో అన్ని విషయాలు సాధ్యం కాదు అని ఘనంగా ప్రజలు చాటి చెప్పినట్లే, అలా గెలవకపోతే ఖచ్చితంగా డబ్బుతో ఏదైనా సాధ్యమే అనే ఆ పాయింట్ గెలిచినట్లే. దానికి మధ్య జరుగుతున్న పోటీగానే నాకు ఇది కనబడుతుంది. ఏదేమైనా కూడా పవన్ కళ్యాణ్ గారి రాజకీయ జీవితంలో ఇది చాలా టఫెస్ట్ టైంగా నాకు అనిపిస్తూ ఉంది. ఇక్కడ ఆయన గెలిచి తీరాల్సినటువంటి పరిస్థితి ఉంది. కోర్స్ ఆయన ఓడిపోతే, వాళ్ళ కూటమి అధికారంలోకి వస్తే ఆయన మళ్ళీ ఎక్కడో ఎమ్మెల్సీగా లేదంటే ఎమ్మెల్సీగా మళ్ళీ వచ్చి మినిస్టర్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. అది కాదు, ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచి చూపించడమే. గల్లీలో కొట్టే 6లకి పెద్ద వాల్యూ ఉండదు, స్టేడియంలో కొట్టే 6కి లెక్క ఎక్కువ ఉంటుంది, అంతే కదా. ఇప్పుడు అదే ఇప్పుడు ఆయన ఆడ గెలిస్తే స్టేడియంలో 6 కొట్టినట్టు, గెలవకపోతే గల్లీలో 6లు ఎన్ని కొడితే ఏం ప్రయోజనం అనే వెర్షన్లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి చూద్దాం మరి ఈసారి పిఠాపురంలో జరిగేటువంటి ఒక పోటీ డబ్బు వర్సెస్ ఆ పిఠాపురం నియోజకవర్గం ప్రజల యొక్క వాళ్ళ యొక్క ఏమనాలి, వాళ్ళ యొక్క వ్యక్తిత్వానికి, విలక్షణమైన ఆలోచన విధానానికి ఒక ఛాలెంజ్ అది. మరి ఎవరు గెలుస్తారనేది లెట్స్ వెయిట్ అండ్ సీ.